నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. మారిషస్ పర్యటనలో భారత ప్రధాని సర్ శివసాగర్ రాంగూలంకి శ్రద్ధాంజలి ఘటించిన నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేరాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 50,000 సీసీటీవీ కెమెరాలు. శాసనసభలో రాష్ట్ర హోంమంత్రి వి అనిత వెల్లడి. 2028 నాటికి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధాని మారిషస్ పర్యటనలో భాగంగా సర్ శివసాగర్ రాంగూలం బొటానికల్ గార్డెన్ ని సందర్శించారు. అధికారులు, ప్రవాస భారతీయులు ప్రధానికి బొటానికల్ గార్డెన్ వద్ద ఘన స్వాగతం పలికారు. మారిషస్ సంస్థాపకులైన రాంగూలం సమాధి వద్ద ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు. బొటానికల్ గార్డెన్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. అనంతరం ప్రధాని మారిషస్ అధికారులతో భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు శాసనసభలో హోంశాఖ గ్రాంట్లపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అటవీ భూములను కూడా ఆక్రమించేసిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో జరిగిందని, అందుకే భూ కబ్జాలు జరగకుండా కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. శాంతి భద్రతల విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ చేయిస్తున్నామన్నారు. నేరం రుజువైతే 2-3 నెలల్లోనే శిక్షలు పడేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందని, 26 జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపామన్నారు. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థ తీసుకువచ్చామన్నారు. కంప్లైంట్ చేసి గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరి సరే, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు. లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తుంది. చరిత్ర ఒకసారి చూసుకుంటే దిశ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవ్వరు బ్రేక్ చేసినా. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను, కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది. పూర్తిగా నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు, మేము కంట్రోల్ చేశామని. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పడం లేదు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది. అంతవరకు మీ పని ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1 ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు. అది జరిగే వరకు నిరంతరం
ఈ ప్రభుత్వం పోరాడుతుందని కూడా నేను గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నారు. నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ సభ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత తెలిపారు. శాసనసభలో హోంశాఖ గ్రాంట్లపై చర్చకు మంత్రి సమాధానమిస్తూ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సైతం నిర్వహించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం సీసీటీవీల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. నేరం జరిగిన వెంటనే నేరస్తులు తప్పించుకోకుండా చేసేందుకు ఇప్పటికే 50,000 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని కూడా దాటి ఈరోజు జీవోల్ని కూడా దాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దాటి కొన్ని వ్యవహారాలు చేసిన పరిస్థితులు కూడా చాలా మంది ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ సభ్యులు చాలా మంది ఈరోజు కొంతమంది పేర్లతో సైతం బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. అంటే అధ్యక్ష ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ రోజు గత 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే ఈరోజు ప్రతి ఒక్క సభ్యులు కూడా అధ్యక్ష సీసీటీవీల గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష సీసీటీవీలకి సంబంధించి ఎంతో బకాయి లేదు అధ్యక్ష. కేవలం 12 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తే ఇప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఆ రోజు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ పెట్టారో దగ్గర 15,000 పైగా సీసీటీవీస్ పెట్టారో అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి అవన్నీ కూడా పనిచేయని పరిస్థితులు ఉన్నాయి. సీసీటీవీలు ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి పని ప్రారంభించడానికి ఈరోజు డబ్బులు క్లియర్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగితే క్రిమినల్ తప్పించుకోకూడదు, డాట్ టు డాట్ దాని ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సమీక్షలోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మాకు చెప్పిన నేపథ్యంలో ఏదైతే పీపీపీ మోడల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనబడి మన భవిష్యత్తు పనులను దశల వారీగా పూర్తి చేస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితా కుమారి, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష, పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం 3 దశల్లో పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసిందని, ఆ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి 4,789 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు. అధ్యక్ష దాంట్లో భాగంగా ముందర జియో 117 కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్ ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ గా భావించి కొన్ని నిర్ణయాలు, ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు SSR రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం ఉంది. సో ఇదేదో ఒక్కరోజు ఆంధ్రప్రదేశ్ లిఫ్టులు, ఎస్కలేటర్ల బిల్లు 2025ను శాసనసభ ఈరోజు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభ ముందుంచారు. కేంద్ర ప్రభుత్వం 2024లో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ బిల్లు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ బిల్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో కొనసాగుతుందన్నారు. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో లిఫ్టులు, ఎస్కలేటర్ల వినియోగం గతం కంటే ఎక్కువైందని, అలాగే ప్రమాదాలు సైతం ఎక్కువగా జరుగుతున్నాయని అందుకోసమే తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చాం. దాదాపు ఆల్రెడీ 16 రాష్ట్రాల్లో ఈ బిల్లు తీసుకొచ్చి సేఫ్టీ మెజర్స్ తీసుకొని చాలా చోట్ల తరచుగా ప్రమాదాలు జరగటం, ముఖ్యంగా హాస్పిటల్స్లో రోగులు ప్రయాణించేటప్పుడు లిఫ్ట్ దగ్గర ఆపరేటర్ లేనప్పుడు ఇబ్బందులు జరగటం, పబ్లిక్ ప్లేసుల్లో ఎక్స్కలేటర్స్ పెట్టినప్పుడు దాని మీద డ్రైవ్ చేయటం చేతకాక ఎవరు మనిషి ఉండకపోవటం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరగకపోవటం, చిన్నపిల్లలు ఇబ్బంది పడటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అనేది ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం ముఖ్య ఉద్దేశం సార్. తప్పకుండా ఈ బిల్లు
వల్ల ప్రమాదాలు తగ్గుతాయనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకురావడం. అపార్ట్మెంట్లు ఉండే దాంట్లో ఇబ్బందిగా ఉంది, వాటి కోసం ఇది తీసుకురావడం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్లో ఇబ్బంది ఉంది. అదేవిధంగా అధికారులు దీన్ని అర్థం పెట్టుకొని వేధిస్తూ ఉంటారని చెప్తున్నారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం 2028 నాటికి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతి అంశంపై విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాజధానికి 64,721 కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నారు. అభివృద్ధి చేసి ఫ్లాట్లను రైతులకు అప్పగిస్తామన్నారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో రైతులు భూమినిచ్చారని, గత ప్రభుత్వం రాజధాని అంశంపై ప్రజలను అయోమయానికి గురిచేసిందన్నారు. దేశంలోనే తొలి 5 అగ్ర రాజధానుల్లో అమరావతి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో ప్రధాన రోడ్లను 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లని పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే మొదటి పరిస్థితి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే వరల్డ్ బ్యాంకు ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి భవిష్యత్తులో రాష్ట్రంలో 125 ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో శారీరక మేధోవైకల్యం కల పిల్లలకు విద్యా అంశంపై యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రీహాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి 21 అంశాలలో ప్రత్యేక అవసరాలున్న వారికి గాను 9 అంశాలలో ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 41,119 మంది నమోదు అయినట్లు తెలిపారు. ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సివియర్గా ఉన్నోళ్ళు, మోడరేట్ టు సివియర్ ఉన్నోళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన ప్రభుత్వం 679 భవిత సెంటర్లు ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్, విజన్ స్టిమ్యులేషన్, ఓరియంటేషన్, మొబిలిటీ, బ్రెయిల్ స్కిల్స్, ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్, పేరెంటల్ కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ, స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి 2 ఐఈఆర్పీలు ఉంటారు, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు. వాళ్ళు భవిత సెంటర్లో ఉన్నారు. ఇప్పుడు మనకి గత ప్రభుత్వ మద్యం పాలసీ అమ్మకాలపై సిఐడి విచారణ జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శాసన మండలిలో ఈరోజు మంత్రి మాట్లాడుతూ సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ఫైల్లో దగ్ధమయ్యాయన్నారు. లిక్కర్, ఇసుక, మైన్స్ దోపిడీ చేసిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్నారు. ప్రజల ఆరోగ్యాన్నే కాదు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ట్యాక్సెస్ రూపేణా మన ప్రభుత్వానికి ప్రజలకు అందాల్సినటువంటి డబ్బుల్ని కొంతమంది దళారులు గత ప్రభుత్వ సమయంలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళు ఆ రకంగా షిఫ్ట్ కారణం కూడా లాస్ట్ టైం ఒక ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పాలసీ వల్ల, ఆ మద్యం విధానం వల్ల ప్రభుత్వ దుకాణాల్లోనేమో ప్రభుత్వ షాపులు పెట్టారు అధ్యక్ష. ప్రభుత్వ దుకాణాల్లోనేమో ఇటువంటి బ్రాండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత బ్రాండ్స్ని తయారు చేసుకుని వాటిని అవైలబుల్ చేయటం వల్ల ప్రజలకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చుకునే దానికోసం, అలాగే ఆనాడు పెంచినటువంటి రేట్లు 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. వాటి వల్ల ప్రజలందరూ కూడా మరి పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుని తక్కువ రేటుకి తెచ్చుకుని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోయింది అధ్యక్ష. బార్డర్ డిస్ట్రిక్ట్స్లో మనం చూసుకున్నట్టు అధ్యక్ష దాదాపు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు విచ్చలవిడిగా వచ్చేసింది అధ్యక్ష. ఆ రోజున ఆనాడు సత్యసాయి జిల్లాలో 68%, అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ వల్ల 68% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. అట్లాగే చిత్తూరు జిల్లాలో 57%, అల్లూరు జిల్లాలో 54%, అనంతపురంలో 58%, శ్రీకాకుళం జిల్లాలో 16% అమ్మకాలు పెరిగినాయి అధ్యక్ష. కేవలం ఆనాడు ఆ ప్రభుత్వం
వార్తల్లో చిన్న విరామం. గరుగొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే, నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి. ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. మన దేశ పన్ను చెల్లింపుదారులే అసలు హీరోలు. ఎందుకంటే వారు సమయానికి ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా దేశ ఆర్థిక స్తంభాన్ని బలోపేతం చేస్తారు. పన్ను చెల్లింపుదారుల దృష్టికి 4వ విడత అడ్వాన్స్ ట్యాక్స్ లేదా మొత్తం అడ్వాన్స్ ట్యాక్స్ 100% చెల్లింపు చివరి తేదీ మార్చి 15, 2025. కంపెనీలు, జీతభత్య ఉద్యోగులు మరియు ఇతర వ్యక్తులు, సంస్థలు టీడీఎస్, టీసీఎస్ తగ్గింపు తర్వాత 10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను బాధ్యత ఉన్నవారు తప్పనిసరిగా తమ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. దయచేసి చివరి తేదీకి ముందుగా మీ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. వివరాల కోసం సందర్శించండి www.incometax.gov.in. వార్తలకు తిరిగి స్వాగతం. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్షాప్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. అంతకుముందు యూనివర్సిటీలో 700 కోట్ల రూపాయలతో చేపట్టిన వర్సిటీ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. This is called Vedavati Hostel. Vedavati Hostel. ఇక్కడ వైస్ ఛాన్సలర్ In July 2017. Dear audience, బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు ఈ నెల 18, 19, 20 3 రోజుల పాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయని, ఈ కార్యక్రమాల నిర్వహణ గురించి క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ అనురాధ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈరోజు అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. 18వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 20న విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహుమతి ప్రదానం చేస్తారు. ఈ సమావేశంలో విప్ గణబాబు, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా రైతులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన వాతావరణ మార్పు జిల్లా స్థాయి వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి కోసం వాటర్ షెడ్లు, రైతు బజార్లు, రైతు ఉత్పత్తి సంఘాలు, మహిళలకు, యువతకు శిక్షణ తరగతులు కృషి విజ్ఞాన కేంద్రం లాంటి సంస్థల ద్వారా నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా పూర్తి గ్రాంట్ సహకారంతో చేసే డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేస్తుంటుంది జిల్లాల్లో. సో ఆ విధంగా గ్రాంట్ ద్వారా చేస్తున్న ప్రాజెక్టులలో మన జిల్లాలో 2 వాటర్ షెడ్ కార్యక్రమాలు, 2 మాతోట కార్యక్రమాలు, తర్వాత 2 రైతు బజార్లు, తర్వాత 28 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మహిళలకు మరియు యువతకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలు నడిపిస్తున్నది. రైతులకు జరుగుతున్న మేలుని ఇంకా వాళ్ళకు కావాల్సిన మెలకువలు తెలుసుకోవడం కోసం కానీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకొని పెంచే పంటలను
తెలుసుకొని ముందుకు సాగే విధంగా ఈరోజు కేవీకేలో క్లైమేట్ చేంజ్ వర్క్షాప్ పెట్టించడం జరిగింది. సో అందులో ఇక్కడ ఉన్న కేవీకే శాస్త్రవేత్తలు కానీ ఆర్ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు కానీ వచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 కింద వైఎస్ఆర్ కడప జిల్లాకు 4,500 ఇళ్లు మంజూరయ్యాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు అధికారి రాజారత్నం తెలిపారు. దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ పథకం కింద ఎంపిక అయిన వారికి ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఆర్థిక సాయం అందుతుందన్నారు. 2014 నుంచి 2019 మధ్య ఇల్లు మంజూరైనా కూడా బిల్లులు పడని 21,000 మందిని గుర్తించి వారికి పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రాజెక్టు అధికారి రాజారత్నం తెలిపారు. ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్, అదేవిధంగా వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం తీసుకొని రావాలి. ఒకవేళ స్థలం ఉంటే ఆ స్థలం యొక్క డాక్యుమెంటు ఇవన్నీ కూడా తీసుకొచ్చినట్లయితే మనం ఆన్లైన్లో వీరి యొక్క అప్లికేషన్ని మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్క్రూటినీ అయిన తర్వాత సో ఆ విధంగా వాళ్ళకి ఇల్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. సో ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు 1.5 లక్ష కేంద్ర ప్రభుత్వ వాటా వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2.5 lakhs మొత్తం సబ్సిడీ కింద వస్తుంది. PMY 2.0లో మన ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి మనము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్లో మనకు రాష్ట్రంలో 50,000 మాత్రమే ఇల్లు మంజూరైనాయి ఫస్ట్ ఫేజ్లో. సో దాంట్లో మన జిల్లాకు సంబంధించి 2,402 ఇల్లు మనం DPR తయారు చేసి పంపడం జరిగింది. అర్బన్ వరకు అంటే మున్సిపాలిటీస్లో. ఇవి కాకుండా మన జిల్లాకు మాత్రమే అదనంగా ఇంకా 2,213 రూరల్లో కూడా మనము అదనంగా తీసుకొని రావడం జరిగింది. సో అంటే దాదాపు 4,500 ఇల్లు మనము ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నాము. వాటిలో దాదాపు 24,000 ఇల్లు మనం పూర్తి చేసుకుని 80% తోటి మనం పూర్తి చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల 55% అక్షరాస్యత రేటు వల్ల వెనుకబడిన ప్రాంతంగా ఉందని టీడీపీ లోక్సభ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. ఈ రోజు ఆయన లోక్సభలో మాట్లాడుతూ 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్ జాబితాలో బాపట్లను కూడా చేర్చాలని, తద్వారా అభివృద్ధి చెందగలదని ఆయన కోరారు. అలానే అమరావతి పునరుద్ధరణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు, ఇంకా పోలవరం ప్రాజెక్టు పురోగతి విషయాల్లో ముందడుగులు వేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి కృతజ్ఞతలు తెలిపారు. Expand and nurture. I would shift my focus to the rural development and the flagship scheme of the Manrega. I would like to congratulate the government on the successful operation of the scheme which has also reflected in the 8.3% increase in the demand under the scheme in 2024 as compared to 2023. Providing employment opportunities to people is the first step in ending the vicious circle of poverty, which has always been a priority of the NDA government. Generic medicines and 60% of the vaccines. During the COVID-19 pandemic, India administered over 2.2 billion vaccine doses by 2022. This leadership underscores its robust pharmaceutical and biotech industries, reinforcing its position as a pharmacy of the world. The out-of-pocket expenditure on healthcare, while decreasing in the recent years to 39.4%, is still considerably high for the common man, having undergone bifurcation 10 years ago, and out of which, unfortunately, we have lost 5 years in the previous government. Now it is the time to push forward with a renewed commitment, not only to recoup the losses of the last 5 years, but also set new examples of success. I am sure with the cooperation. బేడ బుడగ జంగం వారిని ఎస్సీలో చేర్చాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈరోజు లోక్సభలో ఆమె మాట్లాడుతూ బుర్రకథలు చెప్పుకుంటూ జీవనం సాగించే వీరిని 1976లో ఎస్సీ కేటగిరీలో చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం వారిని ఓసీలో చేర్చడం సరికాదని అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల వారికి ఎస్సీ హోదా కల్పించినట్టే ఆంధ్రప్రదేశ్ కూడా వారిని ఎస్సీ వర్గంలోకి చేర్చాలని శబరి కోరారు. Departed honor these people, sir, and during 1976 government of India has included them into SC category, wherein they had opportunities in education, employment and also in welfare schemes until 2008. But then afterwards, after bifurcation, also our Andhra Pradesh, in the pretext of there are no Budaga Jangam in our state of Andhra Pradesh, these people have given OC categories from SC.
and they have lost all the opportunities. And also there was a committee. There was a committee in 2007. What is your demand, please? Yes, sir. There was a committee also, and the resolution was also passed by Legislation and Council of Ministers in Andhra Pradesh in 2019 and 2023. So what I request is this Beda Budagajangam people, they deserve all the respect, dignity, and also opportunities, sir. And I request the Social Justice Minister, because these people have been given SC category. భారత పూర్వోత్తర భాగం విలువను గ్రహించి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువతదే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన నార్త్ ఈస్ట్ స్టూడెంట్ అండ్ యూత్ పార్లమెంట్ ఆర్గనైజేషన్ యువతతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహజ వనరులతో సమృద్ధిగా ఉండటం వల్ల పర్యాటక స్థలంగా పూర్వోత్తర భారత్ ప్రసిద్ధి పొందిందని, తెలివిగల యువత కూడా ఇక్కడ మెండుగా ఉన్నారని అన్నారు. అలానే ఈ ప్రాంతంలో 220కి పైగా గిరిజన ప్రజలు నివసిస్తున్నారని, 200 పైగా భాషలు వినిపిస్తున్నాయని, ప్రపంచంలో తెలియని 50 పండుగలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పారు. శిల్పకళ, హస్తకళ, ఆహారపు అలవాట్లు ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంటాయని మంత్రి అన్నారు. राजधानी दिल्ली में हृदय पूर्वक स्वागत है। देखने में छोटा कार्यक्रम एक प्रकार से भारत को मजबूत करने के लिए बहुत महत्वपूर्ण कार्यक्रम है। आपको लगेगा कि 200 युवा एकत्रित आए हैं, भारत कैसे मजबूत हो सकता है। हमारा उत्तर पूर्व, हमारा नॉर्थ ईस्ट, उत्तर प्रदेश से बड़ा भारत का ये भूभाग विपुल प्राकृतिक संपदाओं से भरा हुआ ये भूभाग आजादी के पहले भारत की जीडीपी में 20% से ज्यादा कंट्रीब्यूट करता था। तो भारतीय संस्कृति का एक अमूल्य गहना हमारा नॉर्थ ईस्ट है। नॉर्थ ईस्ट भारत की संस्कृति को अति समृद्ध करने वाली विरासतों से लैस है। यहां 220 से ज्यादा जनजातीय समूह रहते हैं। क्यों, चाहे अटल जी की सरकार हो, नरेंद्र मोदी जी की सरकार हो, ये विचार क्यों आया? क्योंकि चाहे विद्यार्थी परिषद हो, चाहे भारतीय जनता पार्टी हो, 5 लोग वो संगठन से और 5 लोग विद्यार्थी परिषद के, ऐसी हमेशा की व्यवस्था करनी चाहिए जिससे सारे युवा संगठन देश की ताकत का एक हिस्सा बन जाए। దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ ఉదయం 73,743 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై ఉదయమంతా దాదాపు నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చిన సూచీ 74,195 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 12 పాయింట్ల నష్టంతో 74,102 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 37 పాయింట్ల నష్టంతో 22,497 వద్ద స్థిరపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాల్లో నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.